ట్రాక్, ఆల్టో. తెలంగాణ లక్షల ఆన్వేష తెలంగాణ మన గౌరవ అధ్యక్షులు గంగుల నరసింహారెడ్డి సార్ గత 30 సంవత్సరాల నుండి పలు విద్యా సంస్థలు స్థాపించి ఎంతోమంది పేదలకు ఉద్యోగం ఇచ్చినటువంటి వ్యక్తి. కార్పొరేట్ శ్రీ చైతన్య కాలేజీలో 15 సంవత్సరాలుగా ప్రయత్నం చేసి అగాధాలని సమాజం దృష్టి చేస్తూ ఆ కార్పొరేట్ విద్యా దోపిడీపై ఉద్యోగులు తక్కువ వేతనాలు, వాళ్ళకు ఉద్యోగ భద్రత, పలు అంశాలపై పోరాడి పలు విజయాలు సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అతను మన కార్పొరేట్ విద్యాలయంలో చేసి కూడా చీఫ్ అడ్వైజర్గా మాకు ఎప్పటికప్పుడు పలు సూచనలు చేస్తూ కార్పొరేట్ విద్యకు పెట్టాలనే విధంగా మాకు పలు సూచనలు చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడాల్సిన పడుతున్నారు. స్టేజ్ పైకి వచ్చిన నా తమ్ములతో సమానమైన మిత్రులతో పాటు ఒక వర్డ్ ఇక్కడ ఖచ్చితంగా ఉపయోగించవలసిన అవసరం ఉంది. మీ పిల్లల చదువుల కొరకు మీ తల్లిదండ్రుల పాత్ర చాలా 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 అవసరం. డౌటే లేదు. దాని బట్టి ఈ మీటింగ్ పెట్టిన ఈ అందరికీ సంబంధం. ప్రతి ఒక్కరికి స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద అందరికీ నా యొక్క చిన్నవాళ్ళకు దీనిలో పెద్దవాళ్ళకు నా హృదయపూర్వక నమస్కారం. ఇది నా పక్కన కూర్చున్న కార్పొరేట్ విద్యానియంత్రణ చైర్మన్ చెన్నూరు శ్రీనివాసు మీకు అందరికీ బాగా పరిచయం. నాకున్న 6 సంవత్సరాల పరిచయంతో చైతన్య నారాయణ గురించి దాదాపు 100% చెప్తే బాగుండదు, 99% పక్కా తెలుసు. అప్పుడు పరిచయం కాకుండా నా మిత్రులు ఈరోజు కూడా లెక్చర్స్ తరపున వచ్చి చెప్తానే ఉంటాం. మిగతా మనం మన పిల్లల కొరకు మనం చేసే పోరాటంలో ఈ అంతం కాది ఆరంభం చాలా ప్రోగ్రాం ఉంటాయి, ఇంకా చెప్పడానికి కాదు. దాని గురించి ముఖ్యంగా 3 ఇక్కడ ఉన్నాయి. ఫీజుల నియంత్రణ, రెండవది మన పిల్లలకు చెప్పే టీచర్స్ అంటాము, ప్రొఫెసర్స్ అంటాము, లెక్చర్స్ అంటాము, వాళ్ళకు భద్రత, మూడవది వేతనాలు. దీంతో పాటు కొంచెం పెద్ద ఎత్తులో కూడా తమ్ముడు పరిచయం కాకముందు నేను నాతో పాటు మిత్రులు మా యూనియన్ సెక్రటరీ ఫ్లాగ్ అంటూ అది పెద్ద ఎత్తులో వచ్చి ఇక్కడ నేను మీకు ఇంపార్టెంట్గా తెలియజేయడం. ఫస్ట్ది ఫీజుల నియంత్రణ. ఇక్కడ స్టార్ట్ అయింది నారాయణ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థలు స్టార్ట్ అయిన తర్వాత వాటిని పక్కన పెడదాం. మొట్టమొదట స్టార్ట్ చేసిన దుర్మార్గులు, నీచులు, నికృష్టులు, ధృతరాష్ట్రులు చెప్పొచ్చు. మీ ముందర చెప్తలేము, తప్పకుండా ఇప్పుడు ఒకసారి చెప్పవచ్చు. వీళ్ళు ఓన్లీ డబ్బు సంపాదించడానికే తప్ప చదువు చెప్పాలనే ఆలోచన లేదు. ఆ కాలేజీలో నేను ప్రిన్సిపల్గా చేశాను, నేను ఇంగ్లీష్ లెక్చర్ చేశాను కాబట్టి ఆ లోపు మాకు బాగా తెలుసు. ఫీజుల నియంత్రణ అంటే ఏంటండి? ఈరోజు మనము ఎవరు చదువుకున్న ఈ యొక్క ప్రపంచంలో ఇంగ్లీష్ లెటర్స్ 26 ఉంటా పంట చేస్తే అన్ని పుస్తకాలు అయితే ఆటు రౌద్రం నేర్చుకున్నాము, ఉంటా పంట చేస్తే అన్ని పుస్తకాలు అయిపోతాయి. ఉన్నదాన్ని నేర్పురా దాన్ని కూడా అంటే వీడు నారాయణ నిన్నమన్న మంత్రి అయింది. ఇప్పుడు తలకాలపై మనకు ఇక్కడ భయపడి మాట్లాడాల్సిన అవసరం లేదు. నారాయణ వస్తే నిలబెట్టిద్దాము, ధైర్యం ఉంది. నారాయణ మంత్రాయుడు వాళ్ళ చంద్రబాబు యొక్క శిశువు సంబంధాలు మంచి ఉంచుకుందాం, 2 రాష్ట్రాల గురించి నీ రాష్ట్రం గురించి ఆలోచించుకోబోయి నా రాష్ట్రం గురించి నా నీ పిల్లల గురించి నువ్వు చూసుకో, మా పిల్లల గురించి నేను చూసుకో, నీ ఇంటి గురించి నువ్వు చూసుకో, తెలుసు. ఇవన్నీ సంబంధాలు అయిపోయి ఇంకా ఈ నారాయణ అనేవాడు రెచ్చిపోయి ఇంకా ఇష్టానుసారంగా చేసే పరిస్థితులు ఉన్నాయి. దృష్టిలో పెట్టుకోండి, దానికి ఏమాత్రం డౌట్ లేదు.
అటువంటి ఫీజుల నియంత్రణ ఏం చేస్తున్న మిత్రులారా, ABCDEF అని పెట్టి ఎవరైతే 95-99 ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఉన్నారో వాళ్ళు 10 మందిని 1000 మందికి 10 మందిని సపరేట్ చేసి రూమ్లో కూర్చోబెట్టి చదివిస్తారు. నువ్వు చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా, చెప్పకుండా పాఠాలు చెప్పినా, చెప్పకుండా లెక్కలు చెప్పినా, చెప్పకుండా తల్లిదండ్రులు చెప్పినా, చెప్పకుండా తప్పకుండా పొద్దున్న లేచి 4 గంటలకు లేచి వాళ్ళు కష్టపడి చదివి ర్యాంకులు తెచ్చుకుంటారు. కానీ ఈ మొగము నారాయణ చెందిన వాళ్ళు లేచి అనుకుంటే తప్పు అని దయచేసి మీరెవరు కూడా ఈ ఏబిసిడి అని చెప్పేసి పర్సెంటేజ్ ప్రకారం 95% ఒక క్లాస్ కూర్చోవడం, 90% ఒక క్లాస్ కూర్చోవడం, ఈ విధంగా కూర్చోబెట్టి ఏబిసిడి అని చెప్పేసి ఆ కొత్త ఫీజు లక్షల్లో దోస్తున్నారు. దానికి తల్లిదండ్రులు నా బాబు చదవాలి, నా బిడ్డ చదవాలని ఉద్దేశంతో ఈరోజు భూములన్నీ బంగారాన్ని బ్యాంకులకు తెచ్చి వాళ్ళని చదివిస్తుంటే ఈ రోజు ఆ తర్వాత వాళ్ళు మాకు ఫీజుల విషయంలో ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి ఈ ఫీజు నియంత్రణ తప్పకుండా చేయాలి. ఈరోజు కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రకంగా మాకు చాలా దగ్గరి పరిచయం ఉన్న రేవంత్ రెడ్డికి ఈ యొక్క ప్రెస్ క్లబ్ ద్వారా ఖచ్చితంగా చెప్తున్నా, మీరు వీళ్ళను నిర్వహించాలి. చంద్రబాబు శిష్యుని నేనేదో నోటు గీటు ఓటు కేసు అని పక్కన పెట్టు. ఈ తెలంగాణలో ఉన్న తెలంగాణ విద్యార్థులకు తల్లిదండ్రులకు తప్పకుండా న్యాయం చేయాల్సిన రేవంత్ రెడ్డి గారు నా ఏజులో తమ్ముడు, నా తమ్ముని క్లాసులు దీంతోనే ఏదో కాదు, తప్పకుండా మీ దగ్గరకు వస్తాము. మీరు ఇచ్చినా ఇవ్వకుండా మీ ఇంటి చుట్టుముట్ట పోయేసి పోలీస్ స్టేషన్ చేస్తే అవసరం. సరే, ఏమైనప్పటికీ ఈ ఫీజుల నియంత్రణ చేయండి, దానికి ఒక పద్ధతి పెట్టండి. ఈరోజు అన్ని మీకు తెలుసు, ఈరోజు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఈబీసీ కానీ ఏదైనా సరే నిరుపేద కుటుంబాలు నిరుపేద కుటుంబాలందరికీ వాళ్ళకి ఎడ్యుకేషన్ మంచిగా చెప్పండి. ఒక్కొక్క స్టూడెంట్ ఒక బంగారం ఉండాలట, ఆ బంగారం మెప్పించేటట్టు చేయండి బాబు అంటే మెప్పించే బంగారాన్ని మీరు మెప్పిస్తున్నారు. అందుకు ఏదైతే డబ్బుతో ఈరోజు స్టేజ్ పరంగా తర్వాత పత్రికా నేను మాట్లాడుతున్నా, ఖచ్చితంగా చెప్తున్నా, మేము ఇంకా మీ అన్నదానికి 10,000 కోరతాం. నారాయణ అండ్ ఓకే మేనేజ్మెంట్ అభ్యర్థులారా, దయచేసి అక్కడ 10 గంటలు మాట రాసి ఖచ్చితంగా చేస్తామని. ఒకప్పుడు అనుకుని 100 కానీ 1000 లక్షలు 10 మందికి మాత్రమే వస్తున్నాయి. మీరు ఎన్ని మంది వచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూడండి మిత్రులారా, మీకు అందరికీ నేను చెప్తున్నా. మీకు అందరికీ ఆ తర్వాత నేను మళ్ళీ ఆ తర్వాత వీలైతే పెద్దవాళ్ళు అయినప్పటికీ పర్వాలేదు, ఒక మంచిదానికి మీకు అందరికీ పాదాలు చేస్తున్న చదవండి. దాంట్లో బ్రాంచ్లు మీరు ఏవైతే అడ్వర్టైజ్మెంట్ పేపర్ ఇస్తున్నారో దాంట్లో బ్రాంచ్లో కూడా భారతదేశంలో ఇష్టం వచ్చిన బ్రాంచ్ ఉన్నాయి. నారాయణ చైతన్య కాబట్టి ఈ విధంగా మోసం చేసి మనమందరం కూడా టీవీకి ఆ తర్వాత వీటన్నిటికీ అట్రాక్ట్ అయిపోతున్నాం కాబట్టి, పేపర్లకు అట్రాక్ట్ అయిపోతున్నాం కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి మీరు నారాయణ చైతన్య జైలు కాదండి. ఒకవేళ అయినా ఆ ఫీజు అనేది ఖచ్చితంగా చేయండి. మీకు ఏమైనా ఇబ్బందులు కలిగిస్తే తప్పకుండా మమ్మల్ని పిలవండి. టైంను బట్టి మేము ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం చేస్తాము. దాన్ని ఖచ్చితంగా కమిటీ చేసి మన రేవంత్ రెడ్డి గారు కూడా విద్యాశాఖ దగ్గర పెట్టుకున్నాం. ఎందుకు విద్యాశాఖ 6 నెలలు ఎందుకు పెట్టుకున్నాం? ఏం ఇస్తున్నాడు అక్కడ చెడ్డమా గడివిస్తున్నాడా లేదు చుట్టుముట్టే వేసుకొని చేస్తున్నా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుని అది గవర్నమెంట్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి 6 నెలలు అవుతుంది. క్లాసులు స్టార్ట్ అయ్యాయి, నిన్న మన క్లాసులు స్టార్ట్ అయ్యాయి. నీవేదో ఆ తర్వాత హరికథలు చెప్తున్నావు, ఇంతకుముందు ప్రభుత్వం చెప్పినట్టు. ఈ హరికథ చెప్తే నిన్న మన ఏమైంది అనేది నీకు గదే కథ ఏర్పడుతుంది. తప్పకుండా కథ అడ్డం జరుగుతుంది. ఇవి చేయకపోతే మాత్రం మా కార్పొరేట్ విద్యా నియంత్రణ లెక్చరర్స్ దీంట్లో ప్రతి స్టూడెంట్ను తెలంగాణలో ప్రతి కాలేజు, ప్రతి స్కూల్, ప్రతి ఊరు తిరిగి అందరినీ అక్కడ ఒక పెద్ద మీటింగ్ పెట్టి మీకు తప్పకుండా మీ ఇంటి ముట్టడి చేస్తాము. అదేవిధంగా ఈ యొక్క విద్యా నియంత్రణ ఏదైతే ఉందో, ఈ యొక్క ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో చైతన్య నారాయణ వీళ్ళంటి కూడా తప్పకుండా మేము అది చేస్తామని చెప్తూ దీనికి కమిటీ చేసి ఖచ్చితంగా ఫీజుల నియంత్రణతో పాటు ఖచ్చితంగా ఈ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేకూర్చాలని నేను పెట్టుకుంటున్నాను. ఇక సెకండ్ పాయింట్, ఎందుకంటే మీకు చాలా మంది మాట్లాడాలనుకుంటున్నారు ఈ టైంలో ఉద్యోగాల భద్రత. వారికి మంచిగా ఉంటే ఉంచుకుంటాడు, మస్తు కొడితే ఉంచుకుంటాడు, ఉన్నట్టు మాట్లాడితే తీసేస్తున్నాడు. నా కొడగలాగే నిన్ను తీసేస్తే నీకు తెలుస్తుందా కొడగల అని చాలా సందర్భాల్లో మాట్లాడి నేను
భయపడవలసిన అవసరం లేదు. ఎవరిని తీసేసినా మిమ్మల్ని మీ మెడ తీసేసే పరిస్థితి ఆ తర్వాత ఇక్కడ నుంచి ఆ తర్వాత దొబ్బుతాం. ఆ తర్వాత తెలంగాణ నుంచి ఎక్కడంటే అడ్డగించి మిమ్మల్ని దొబ్బే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. ఈ యొక్క మీటింగ్ ద్వారా మీకు చెప్పేది ఈ ఫీజుల ఏదైతే భద్రత ఉందో ఆ తర్వాత ఉద్యోగుల భద్రత ఏదైతే ఉందో వాళ్ళకి ఈరోజు 61 years అని గవర్నమెంట్ ఏదైతే ఏర్పాటు చేసిందో ఏమైనా తప్పులు ఉంటే పెద్ద పెద్ద తప్పులు చేస్తేనే సస్పెండ్ చేస్తుంది. మీరు కూడా సస్పెండ్ చేసి పిలిచి చాంబర్ పిలిచి చెప్పండి వాళ్ళ ఉద్యోగుల భద్రత మీరు ఖచ్చితంగా కలిగించాలి. ఎందుకంటే మన పిల్లలు చెప్పేవాళ్ళు వాళ్ళే కాబట్టి మీ చుట్టాలని పట్టాలని మడతలని భార్యని భార్య తమ్ముడని భార్య మామని ఈ విధంగా ఎంచుకుంటూ ఈ మహానుభావుడు. కాబట్టి దీని పట్ల కూడా మీరు వహించవలసిన అవుతుంది. వేతనాల సమస్యలు వాళ్ళ దగ్గర అయితే ఎక్కువ, ఇంక్రిమెంట్ ఎక్కువ, లేకపోతే లేదు. ఎందుకంటే ఇవన్నీ నేను అనుభవించిన కాబట్టి, మేము కొట్లాడినాం కాబట్టి, ధర్మాలు చేసినాం కాబట్టి, ఇవన్నీ చేసినాం కాబట్టి వేతనాల విషయంలో కూడా ఒక పద్ధతి సీనియారిటీ ఎవరికంటే సీనియర్ ఇచ్చేది. ఇవన్నీ సమస్యలు ఏవైతే ఉన్నాయో మీ దృష్టి చేస్తున్నాము. తమ్ముడు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మా తమ్ముడు రేవంత్ రెడ్డి క్లాస్ పెడే నేను ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా మీటింగ్ వస్తాము, మీరు టైం ఇచ్చినా వస్తాము, టైం ఇయ్యకుండా వస్తాము. ఇవన్నీ సమస్యలు మేము ప్రెస్ క్లబ్ ద్వారా ఖచ్చితంగా చెప్తున్నాం కాబట్టి ఈ మూడింటిపైన శ్రద్ధ వహించి ఖచ్చితంగా మీరు చేయవలసిన అవసరం ఉంది. ఇదే కాకుండా చిన్న చిన్న సమస్యలు ఏంటి నేను ఒక్కొక్క మినిట్లో నేను కంప్లీట్ చేస్తాను, ఎక్కువ అవసరం లేదు. ఈ సమస్యలు ఏమైతే లేవు 80+20 జూన్ 2 2020 చంద్రబాబు వచ్చింది ఎప్పుడు ఉండండి ఉంటే మంచి ఉండడం ఉదాహరణ ఎప్పుడైనా 10 సంవత్సరాల 30 50 సంవత్సరాల కాబట్టి మాతో పాటు ఉండండి. పిచ్చి పిచ్చి నగరా చేయదు, తమాషా చేయదు, మంచిగా ఉండండి. సోదరులతో ఉందాం. చంద్రబాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన మాత్రమే మోసం చేసి ఆయన మాకే చెప్తాడు కానీ కాబట్టి అవసరం లేదు. అలాంటివి తప్పకుండా 80% ఎంప్లాయీస్ ప్రతి దాంట్లో తెలంగాణ వాళ్ళ చేసుకొని 20,000 వాళ్ళకి ఇవ్వాలి. లేని పరిస్థితిలో 8% వాళ్ళకి చేయొచ్చు. సీఎం రేవంత్ అతి తొందరగా దీనికి స్పందించాలి. ఇంతకుముందు చెప్పిన మనం సార్ రేవంత్ గారు తప్పకుండా మీరు ఎడ్యుకేషన్ శాఖ మరి ఎవరికి ఎందుకు ఇస్తున్నారో మాకు తెలియదు. తొందరగా ఇచ్చేసి దానికి కొన్ని పద్ధతులు ఏర్పాటు చేసి నిన్న మొన్న టీవీలో మీరు చూసినట్టయితే మేము కార్పొరేట్ కన్నా దీటుగా చేస్తామని అక్కడ విక్రమార్క గారు అంటారు, సీతమ్మ అంటది, ఇంకో మేడం అంటది, ఇంకో మినిస్టర్ అంటారు. ఆడ కార్పొరేట్ దీటుగా కార్పొరేట్ కోర్టు దీటుగా చెప్పలేదు. నేను ఎగ్జాంపుల్ కార్పొరేట్ సభ్యులు చెప్తలేరు, 1000 మంది 10 మందికి చెప్తున్నారు. కాబట్టి దాన్ని ఏం కాదండి, మీ పిల్లల్ని ఏం చేయకండి. నేను క్లబ్ ద్వారా చెప్తున్నాము, ప్రెస్ క్లబ్ ద్వారా నేను చెప్తున్నాము. మీ పిల్లలకి ఏదైనా ఒక సబ్జెక్టు ఒకవేళ మైనస్ ఉంటే అర్థం కాకపోతే ట్యూషన్ పెట్టి చదవండి. కాబట్టి ఈ విధమైన దానికి మీరు తొందరగా స్పందించి చేయాలి. మీ ఇద్దరు మీకన్నా ఎక్కువ మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇక ప్రతి ఒక్కరిని మినిస్టర్ల గురించి మాట్లాడదలుచుకోండి. ఎవరికి ఇష్టం వాళ్ళ రోజు ఇచ్చేటప్పుడు జాగ్రత్త ఇచ్చి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా ఇంకొక చిన్న పాయింట్ జస్ట్ ఒక నారాయణ చైతన్య సెంటర్ ఆఫీసు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రశ్న సాక్షిగా చెప్తున్నాం, దేవత సాక్షిగా చెప్తున్నాం. బిడ్డ నేను ఆ తర్వాత మీటింగ్లు పెట్టి విసుపేదగా చేయబట్టి చైతన్య నారాయణ ఇంటి 30-50 బెడ్రూమ్ దీక్ష చేస్తున్నాం. ఇంతకుముందు ఆల్రెడీ చేసాం, మనం ఒకసారి చేసి చూపిస్తాం. ఇక ఏం చేసుకుంటూ చేస్తూ తర్వాత చూస్తున్నాం. ఏదో పెద్ద మనం పార్టీ ఇదే కాకపోతే ఈ చైతన్య నారాయణ సొమ్ముడికి గుండాలు ఆ తర్వాత అభిమానికి ఒక విలేజ్ అందింది. ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బిడ్డ మీ ఉద్యోగం మారాగా తీట తీస్తాం, తాట తీస్తాం, జాగ్రత్త. మనని మాట్లాడిన ఒక మంత్రి కండిస్తుందా జాగ్రత్త వహించి మాట్లాడి ఏ సభలో ఉంటే ఎక్కడ సభలో అక్కడ అది గుర్తించి ప్రవర్తించాలని నేను చైతన్య నారాయణ మేనేజ్మెంట్ కింద ఉన్నా ఏదైతే ఆ తర్వాత మీరు మోసగాళ్ళు వాళ్ళకు అజోనీలో ఉండి ఏదో చేస్తున్నారో మస్స కొడుతుండ్రో వాళ్ళకి మస్స కొట్టుకోండి. మా వాళ్ళని మాత్రం 80% ఇబ్బంది పెట్టండి. ఇక లాస్ట్ పాయింట్ పేపర్ నింపుతారే ఈమె ఉన్నాయి సందర్భం. మీరు ఒకసారి రండి, ఈసారి లోపల అందరినీ మన వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసి తమ్ముడు
వ్యాన్ చూస్తే పోవాలి, వ్యాన్ ఎక్కించి బస్సు ఏర్పాటు చేస్తారు. ఏం లేదు, మా ప్రైవేట్లో బియ్యం పెద్ద పెద్ద పోస్టులు, మా పైన ఏసీఓ అని క్యాంపస్ అని వాడిని వీడని ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఇట్లా తిరుగుతుండడు అర్థం చేయనికే మన ఇంట్లో ఒక పోలీస్ అధికారి ఎవరైతే ఆ తర్వాత ఉన్నాడో ఆ తర్వాత లంచం తీసుకునేటప్పుడు పట్టుకుంటే రావడానికి వచ్చినప్పుడు రోడ్డు పైన అంకుశేసి వాళ్ళ పరిగెత్తి పట్టుకుని మనం తీసుకుంటాం. నేను ఆగమా ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకొరకు కరెక్ట్ ఇద్దండి, ఉదయం 15 సాయంత్రం 15 సార్ ఇచ్చేది, ఒకటేసారి 30 ఇస్తాడు. రేపు పోరా నేను లెక్చర్ అనుకోండి, నాకు ఇస్తాను పోతారా అంటే ఒక రోజు తినవలసి ఒక రోజు తిన్న తర్వాత 10 రోజులు ఎత్తి ఒకటేసారి తినమంటే ఎవరు తినేది మనం వచ్చి కాదు. అట్లా అక్కడ అన్యాయాలు చాలా జరుగుతున్నాయి. ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ బాధ్యత. ఆ తర్వాత ఓజా గారు, ఆ తర్వాత జయప్రద గారు, ఇంకా అధికారులు ఎవరైతే ఉన్నారో తగిన జాగ్రత్త తీసుకుని ఉదయం 15 నుండి సాయంత్రం 15 నుండి మంచిగా దిద్ది పిల్లల బ్రతుకులు వాళ్ళ ఆడకండి, వాళ్ళు చచ్చిపెట్టి చేయకండి. ద లాస్ట్ పాయింట్ ఐఎమ్ టెలింగ్ విత్ యువర్ పర్మిషన్. ఇక ఇతర సమస్యలు ఏవైతే ఇవన్నీ ఉన్నాయో దయచేసి చివరిగా రేవంత్ రెడ్డి గారికి విద్యాశాఖ మంత్రి లేదు కాబట్టి వాళ్ళని నేను అడిగే పరిస్థితి లేదు. మేమందరము నేను అందరి తరఫున అందరి మనసులో ఉన్నాయి. నేను చెప్తున్నా, మీకు భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ముఖ్యమంత్రులే మినిస్టర్లే పెద్ద 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 చెడ్డ మాటలు మాట్లాడితే మేము క్లాస్లో మాట్లాడాలి సార్. సారీ, క్లాస్లో మాట్లాడాలి, బయట మాట్లాడితే మేము కూడా ఊరు చూస్తున్నాం. ఏదో పట్టణాలు వచ్చి పాయింట్ చేసుకుని టై కొట్టుకోండి అని లెక్చర్ కాబట్టి ప్రిన్సిపల్ కాబట్టి టై వేసుకొచ్చిన ఎవరికైనా మంటలు వేసి ఇంట్లో కూడా నేను చచ్చిపోతాను, ఊరేస్తాను. సరే, నా కార్యక్రమం నేను ఉండాలి. నేను ఏమంటున్నానంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఈ యొక్క నారాయణ చైతన్య యాజమాన్యం ఏదైతే ఉందో ఇప్పుడు ఇంకా కొద్దిగా ప్లస్ పాయింట్ అవుతుంది. నారాయణ కానీ ఆ తర్వాత చంద్రబాబు తప్పకుండా రేవంత్ రెడ్డి బచ్చగాడు కాబట్టి ఈ బచ్చగాడు చర్చ చేసుకున్నప్పుడు బచ్చగాడు డైలాగులు ఉన్నాయి కాబట్టి అలాంటి తీగ పనులు చేయకుండా మనం చూస్తున్నాం, వాళ్ళు చూసుకుని ఇంటర్వ్యూ ఏమైనా సహాయం చేసి చెయ్యి. తప్పకుండా ఈ 3 ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఎల్కేజీ నుండి ఇంటర్మీడియట్ వరకు ఫీజులని ఉద్యోగుల వేతనం మొట్టమొదటి ఫీజులను నియంత్రణ చేయండి. అందరికీ ఈక్వల్గా ఉండాలి. మీరు అందరూ మాటల ప్రకారం తీసుకోండి, కాదంటలేను, ఆ విధంగా తీసుకోవాలని నేను మిమ్మల్ని ఇంత స్పీచ్ క్షమించాలి. ఇంగ్లీష్ లెక్చర్ కాబట్టి ప్రిన్సిపల్ కాబట్టి మాకు 50 నిమిషాల పీరియడ్ ఉండడం వల్ల ఎక్కడ మాట్లాడినా 50 నిమిషాలు మాట్లాడితే ఉన్నప్పటికీ ఆ కష్టాలను అంచుకొని ఆ తర్వాత నేను ఈ యొక్క సందర్భంగా నా ఎవరి అభిప్రాయాన్ని నేను తెలియజేశాను. మీరందరూ ఉండండి, మీరు మా ఇంట రండి. ఆ చైతన్య ఇంటర్వ్యూ కారు వచ్చినప్పుడు కూడా ఏదో మిత్రుడు అన్నాడు, తప్పకుండా మేము అందరం పోదాం. యునైటెడ్ వి స్టాండ్, యునైటెడ్ వి ఫాల్. మా తెలియజేసి చంద్రబాబు గారికి నాకు కానీ ఇతరులకు ఫోన్ చేసుకోండి అని నాకు ఉండదు. సినిమా కానీ మా ఇంట రండి, మేము తప్పకుండా వస్తాం. టైం చూసుకొని ఖచ్చితంగా అందరికీ న్యాయం జరిగేటట్టు చేద్దామని నేను మరీ తప్పకుండా మీ అందరి ముందర నేను ఖచ్చితంగా మీ అందరికీ నేను అన్ని రకాలుగా చిన్నవి తప్ప నన్ను ముఖ్య అతిథిగా చీఫ్ అడ్వైజర్గా పెట్టుకున్న కాబట్టి నేను ఉన్నది ఎక్కువ సార్. నేను చీఫ్ అడ్వైజర్ నుంచి లేదు చీఫ్ అడ్వైజర్ అవుతా.